నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సినీ నిర్మాత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఒక నిర్మాతగా చెప్పండి, ఆ నిర్మాణపు విలువలు కావచ్చు, లేకపోతే ఒక నిర్మాతకు ఉన్నటువంటి వాల్యూ వెనకటి రోజుల్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఒక చిత్ర నిర్మాణం అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడుకున్నట్టు తేడా మీరేం గమనించారు? గత రోజులు పోల్చుకుంటే మా ముందు తరం వాళ్ళది స్వర్ణయుగం. ఓకే. అది చాలా గొప్ప నిర్మాతలు అంటే ఒక విలువ, ఒక గౌరవం ఉండేది. సో దానికన్నా ముందర మీరు ఎప్పుడు నిర్మాణంలోకి అడుగు పెట్టారు? అక్కడి నుంచి మొదలు పెడదాం. 1986లో ఓకే. సూపర్ స్టార్ కృష్ణ గారి, హీరో కృష్ణ గారి అబ్బాయితోటి రమేష్ బాబు గారితో చిత్రం తీయాలని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఓకే. ఇక అక్కడి నుంచి నా ప్రస్థానం జరుగుతూ ఉంది. పడిపోతున్నాం, లెగుతున్నాం, ఏదో చేస్తూ ఉన్నాం. తర్వాత డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని సినిమాలు విడుదల చేయడం కూడా జరిగింది. ఓకే. ఇక నా ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు చిత్రరంగాన్ని చూసుకుంటే నేను 86లో సినిమా తీద్దామని చెప్పని వెళ్ళటం జరిగింది. చెన్నై వెళ్ళటం జరిగింది. ఓకే. ఆ రోజు మద్రాస్ వెళ్ళటం జరిగితే నేను వెళ్ళటము, అట్లాగే నిర్మాణ సంస్థని అక్కడ రిజిస్టర్ చేయటం, మేము పలానా అని చెప్పి అక్కడ కొంతమందికి బోయపాటి కామేశ్వరరావు గారని బొబ్బిలిదొర సినిమా దర్శకులు, ఓకే, కృష్ణ గారితో చేశారు. ఆ దర్శకులు కొంతమందికి పరిచయం చేయటం, నిర్మాతగా నేను వాళ్ళందరూ పరిచయం కావటం, చాలా గౌరవంగా మమ్మల్ని చూసుకునేవాళ్ళు అక్కడ. ఓకే. అయితే అక్కడి నుంచి కాలక్రమేణా జరుగుతున్న పరిణామాలను ఒకసారి నేను బేరీజ్ వేసుకుంటూ ఉంటే, అంటే అప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదంటే, ఒక సినిమా విడుదల చేయాలి అంటే 15-20 రోజుల ముందు నుంచే సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ప్రదర్శనలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సాంకేతిక నిపుణులకి ఒకటి, అందుట్లో ఛాయాగ్రహులకు ఒకటి, మరి దర్శకులు, నటీనటులు, నిర్మాత, ఇట్లా వివిధ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా ప్రదర్శనలు ఉండేవి. ఓకే. అక్కడ ఆ రోజు ప్రొడక్షన్ మేనేజర్లు కొత్తగా ఎవరైనా నాలాగా సినిమా తీయాలని వచ్చేవాళ్ళు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అంటే పంపిణీదారులు, వివిధ రకాల వచ్చినప్పుడు వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ జరిగే కార్యక్రమాలను మాకు తెలియపరుస్తూ, సినిమాలు ఉంటే మమ్మల్ని గౌరవంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి సినిమా చూసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళే కారు అరేంజ్ చేసి తీసుకొచ్చి మమ్మల్ని వదిలిపెట్టడం కూడా జరిగేది. ఓకే. కొన్ని పిల్లలుగా అప్పుడు పిల్లాడం కాబట్టి తెలియక పలా జరుగుతుందంటే మేము స్వతంత్రంగా వెళ్ళటం కూడా జరిగేది. ఓకే. అప్పుడు కామేశ్వరరావు చెప్పాడు, కాదు నువ్వు ఇప్పుడు పిల్లాడివి కాదు, నిర్మాతగా వచ్చావు, వాడు వీళ్ళు వచ్చి తీసుకెళ్తారు, నువ్వు గబికి నెల మాకు ఎవరు నాపితే మాకు బాగోదు ఓకే అని చెప్పడం కూడా జరిగింది. తర్వాత అది నేను ప్రత్యక్షంగా కూడా దాన్ని కొన్ని చూడటం కూడా జరిగింది. ఓకే. అంటే మమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ కొంతమందిని ఆపటం, ఇవన్నీ జరిగాయి. ప్రత్యేకంగా మాకు కొన్ని సీట్లు కేటాయించేసి జరిగేది. నేనేందంటే నా అదృష్టం ఏంటంటే, నేను హీరో కృష్ణ గారి అభిమాని కావటం వల్ల, వాళ్ళ అబ్బాయితో సినిమా, రమేష్ బాబు గారితో సినిమా తీయడానికి వెళ్ళటం వల్ల, కృష్ణ గారితో అనుబంధంతో ఆ పద్మాలయ సంస్థకు సంబంధించిన వాళ్ళు, అలాగే వారితో ఉన్న అనుబంధంతో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు బాగా చనువు ఏర్పడటం జరిగింది. ఓకే. ఏర్పడి జరిగినప్పుడు మేము వెళ్ళినప్పుడు నిర్మాతకి విలువలు అలా ఉండేవి. ఓకే. ఈరోజు ఆ రోజు ఏదన్నా చేయాలి అంటే దర్శకుడు, నిర్మాత ముందు మాట్లాడుకొని, కథానాయకుడు అనుకున్న తర్వాత, కథానాయకుడికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత దర్శకుడు, నిర్మాత మాట్లాడుకొని ఒక కథ మీద అనుకొని దాన్ని తయారు చేసుకొని ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి వెళ్ళటం జరిగేది. ఓకే. ఒక మంచి వాతావరణం ఆ రోజు ఉంది. మేము వెళ్ళే తలికే పెద్ద సంస్థలకి వాళ్ళకి ఆస్థానంలో కళకు సంబంధించిన వాళ్ళు, అంటే ఆర్ట్ డైరెక్టర్లు, ఛాయాగ్రాహులు, డిఓపి, మరి ప్రొడక్షన్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు పర్మనెంట్గా ఉండేవాళ్ళు. ఓకే. వాళ్ళు ఈ కథా చర్చల్లో పాల్గొనటం, అలాగే మంచి చెడు గురించి మాట్లాడుకోవటం జరిగేది. వాళ్ళు పెద్ద సంస్థలు నిర్మాణ రంగంలో లేని టైంలో కూడా వీళ్ళందరికీ భోజనాలు కానీ, టిఫిన్లు కానీ ఆ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో జరుగుతూ ఉంది. ఓకే. అంటే ఇది మనది,
ఈ నిర్మాత మన మనిషి, వీళ్ళందరూ మన వాళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉండేది. ఓకే. రాను రాను కాలక్రమేణా నిర్మాత విలువలు తగ్గిపోవటం, దర్శకుడి డామినేషన్ పెరగటం, ఆ తర్వాత కథానాయకుల డామినేషన్ పెరగటం, నిర్మాత కొంచెం వెనకబడిపోయాడు. ఎలా అంటే నా ఉద్దేశం ప్రకారం ఈరోజు నిర్మాత అనేవాడు లేడనేది నా అభిప్రాయం. ఎందుకంటారు? ఎందుకంటే నిర్మాత లేకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? లేకపోతే హీరోకి కానీ డైరెక్టర్కి కానీ డబ్బులు ఎవరు ఇస్తారు? అంటే కొత్త నిర్మాతలు ఓకే, చెప్పుకోవడానికి ఓహో, కొత్త నిర్మాతలు ఈ పెద్ద చిత్రాలతో, పెద్ద కథానాయకులతో తీసే నిర్మాతలకు అందరికీ వాళ్ళకి పెద్ద పనేమి లేదు. ఓకే. ఎందుకంటే పెద్ద కథానాయకుడు, పెద్ద దర్శకులు వాళ్ళే నిర్ణయిస్తున్నారు. సాంకేతిక నిపుణులు కావచ్చు, లేకపోతే చిత్రీకరణ ప్రదేశాలు కావచ్చు, ఏం చేయాలో మొత్తం కథానాయకుడు, దర్శకులే వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఓకే. కాబట్టి నిర్మాత పాత్ర ఎక్కడ దాకా వచ్చిందంటే, ఉండ వాస్తవం చెప్పుకోవాలి అంటే అకౌంటెంట్ స్థాయికి వెళ్ళిపోయాడు. ఓకే. కొంతమంది దర్శకులు అంటే పేరెనికన్న నిర్మాతలు కూడా కొంతమంది దర్శకులకి చిత్ర నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత లొకేషన్లోకి కూడా వెళ్ళని నిర్మాతలు కూడా ఉన్నారు. ఓకే. అంటే అట్లా నిర్మాత స్థాయి తగ్గి వాళ్ళు స్థాయి పెంచుకుంటూ వెళ్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్మాతలు అనేది నా అభిప్రాయం.